గురు శరణాగతి చాలా విశేషమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్ని విషయాలు మనం చదువుకుని తెలిసినప్పటికీ గురుముఖత వచ్చిన దానికి శక్తి ఉంటుంది. విషయం తెలియడం వేరు, విషయం సిద్ధించడం వేరు. విషయం సిద్ధించాలంటే గురువు ఉండాలి. అందుకే విషయ పరిజ్ఞానం కాకుండా విషయ సిద్ధి లభించడానికి గురువు చాలా అవసరం. ఇలాంటి సిద్ధ గురువైన ఆదిశంకర భగవత్పాల్ వారు మనందరికీ గురువు. ఆదిశంకరులు ఖచ్చితంగా అవతారమే ఎవరైనా అంగీకరిస్తారు. వారి జీవితాన్ని పరిశీలించిన వారు కూడాను ఇదేదో భగవదంశేనండి అంటారు. సందేహం లేకుండా భగవంతుడే అంటాం మనమందరం కూడా. సాక్షాత్ శంకరులే. అందుకే శంకరం లోకశంకరం అనే మాట ప్రసిద్ధిగా ఉన్నది. లోకానికి శంకరం, శుభాన్ని కలిగించడానికే అవతరించిన శంకరులే వీరు. అప్పటి వరకు ఉన్నటువంటి అవైదిక నాస్తిక మతములు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏర్పడిన సంక్షోభం ఏదైతే ఉన్నదో దాన్నంతటి తొలగించి సంపూర్ణమైన సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించినటువంటి జగద్గురువు ఆదిశంకరులు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం.